హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా విక్కీస్ ఛానల్. టుడే థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, వాల్ హ్యాంగింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఒక లాంగ్ పెన్ ఆర్ లాంగ్ పెన్సిల్ తీసుకొని ఇలా పేపర్ని రోల్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా రోల్ చేస్తున్నానో మీరు కూడా అలానే ట్రై చేయండి. అండ్ ఇది 1 or 2 టైమ్స్లో ఏమి వచ్చేదండి, ఒక 4-5 టైమ్స్ ట్రై చేయండి. ఇలా చేసిన తర్వాత ఫెవికాల్ పెట్టేసి అంటించేయండి. అంటించిన తర్వాత ట్యాప్ చేయండి, బాగా వెంటనే అతుక్కుంటుంది. ఆ తర్వాత మీరు ఇలా రోల్స్ అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత, ఇలా రోల్స్ చేసిన తర్వాత మనం వాల్ హ్యాంగింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చూడండి నేను ఎలా ట్యాప్ చేస్తున్నానో మీరు కూడా అలానే సేమ్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వేస్ట్ పేపర్స్తో, మనకి అవసరం లేని పేపర్స్తో ఇలా చేయొచ్చండి. చూడండి నేను ఎలా రోల్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నానో మీరు కూడా సేమ్ ఇలానే రోల్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫెవికాల్ పెట్టించేసి అంటించేయండి. చూడండి ఎలా అయితే నేను అప్లై చేస్తున్నాను ఈ ఫెవికాల్ అనేది, సేమ్ అలానే అప్లై చేసి ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మీరు అంటించేయండి. ఇలాగ మొత్తం 5 కూడా ఫస్ట్ 3 అంటించాలి, ఆ తర్వాత 2 అంటించేసి ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా 5 రోల్స్ పెట్టి ఒకటిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 4 ప్రిపేర్ చేయాలి. చూడండి ఇవి నాకు సెంటీమీటర్స్ 27 సెంటీమీటర్స్ వచ్చాయండి. రెండేమో 27 సెంటీమీటర్సే ఉంచండి, ఇంకొక 2 మాత్రం 23కి కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది 27 సెంటీమీటర్ వచ్చేసింది నాకు. ఆ తర్వాత మిగిలిన 2 అలానే ఉంచి 2 మాత్రం మీరు 23 సెంటీమీటర్స్కి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత వీటిని ఇలా ఫ్రేమ్ లాగా అరేంజ్ చేసుకోవాలండి. సైడ్స్వి 27 సెంటీమీటర్స్, మిగిలిన 2 కూడా 23 సెంటీమీటర్స్ అండి కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రేమ్ ఫామ్ అయ్యేలాగా సైడ్స్ కట్ చేసుకొని ఇలా ఫెవికాల్ పెట్టేసి అంటించేయండి. ఆ తర్వాత వాటిలో ఇన్సర్ట్ చేయడానికి మనం ఇలా రోల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. 6 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్ అండ్ 11 సెంటీమీటర్స్. ఇలా ఆ ఫ్రేమ్కి మనకి ఎన్నైతే అడ్జస్ట్ అవుతాయో అన్నీ కట్ చేసుకొని ఇలా అరేంజ్ చేసుకోవాలండి. చూడండి చాలా బాగుంది కదా లుక్ చూడడానికి. ఆ తర్వాత దీనికి మీకు ఇష్టమైన కలర్ అనేది ఇచ్చేయండి. ఇలా కలర్ ఇచ్చేసిన తర్వాత దీనిలోకి మనం ఫ్లవర్స్ అనేది రెడీ చేసుకోవాలి. మీరు ప్రిపేర్ చేసిన ఫ్లవర్స్ అనేది దానిలో యూస్ చేసుకోవచ్చు, లేకుంటే మీ దగ్గర ఏదైనా ఫ్లవర్స్ ఉంటే అవైనా యూస్ చేయండి. నేను మాత్రం ప్లాస్టిక్ కవర్తో ఇలా ఫ్లవర్స్ ప్రిపేర్ చేశానండి. ఇది నెక్స్ట్ వీడియోలో ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తాను. చూడండి ఎలా రెడీ చేసుకున్నానో, చాలా బాగున్నాయి కదండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్స్ని మనం ఆ ఫ్రేమ్లో పెట్టేయాలండి. చూడండి ఎంత చాలా బాగుందండి. నేను ట్రై చేశాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. వాల్కి హ్యాంగ్ చేసిన తర్వాత కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒకసారి చూడండి ఎంత బాగుందో కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.